నమస్తే, వెల్కమ్ టు 99 రిపోర్ట్. నేను ప్రియాంక. నమస్తే, నేను సాయి సుధా. 99 టీవీ రిపోర్ట్లో ఇప్పుడు ఏపీ అప్డేట్స్ చూద్దాం. కడప మహానాడుకు టీడీపీ నేతలు కార్యకర్తలు భారీగా తరలి వచ్చారని తెలిపారు స్వచ్ఛంద్ర చైర్మన్ పట్టాభి. ఏర్పాట్లపై అందరూ సంతృప్తిగా ఉన్నారని చెప్పారు. రాయలసీమ అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమంటున్న పట్టాభితో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. మహానాడు మొదటి రోజు ఏ విధంగా జరిగిందన్న విషయాన్ని స్వచ్ఛంద్ర చైర్మన్ గారు పటాభి గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, కడప జిల్లాలో ఈ మహానాడు మొదటి రోజు ఏ విధంగా జరిగింది? అత్యంత వైభవంగా మహానాడు ఈరోజు ప్రారంభమైంది. రాష్ట్రం నలుమూల నుంచి పెద్ద ఎత్తున పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అనేక కీలకమైనటువంటి తీర్మానాలని ఈ రోజున చర్చకు పెట్టి ఆమోదించడం జరిగింది. అదేవిధంగా లోకేష్ గారు మరి భవిష్యత్తులో పార్టీ ఏ దిశగా అడుగులు ముందుకు వేయాలి, ఎటువంటి అంశాలతో మనం పనిచేయాలన్న అంశంతో దానిపైన ఒక 6 సూత్రాలని ప్రవేశపెట్టడం, 6 కమాండ్మెంట్స్గా ఇవన్నీ కూడా ప్రజలకు వాళ్ళు పరిచయం చేయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ చేసినటువంటి ఏర్పాట్ల పట్ల కూడా వచ్చినటువంటి వారందరూ కూడా ఎంతో సంతృప్తిగా ఉన్నారు. ఇక్కడ భోజనాలు కానివ్వండి, డైనింగ్ హాల్స్ కానివ్వండి, డిజిటల్ ఫోటో ఎగ్జిబిషన్ కానివ్వండి, అదేవిధంగా ఎన్టీఆర్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి బ్లడ్ డొనేషన్ క్యాంప్ కానీ, ఆన్లైన్ విధానంలో చేసినటువంటి రిజిస్ట్రేషన్ కార్యక్రమం కానీ, ఇవన్నీ ఎంతో వినూత్నంగా ఈ మహానాడులో ఏర్పాటు చేయడం జరిగింది. మొట్టమొదటిసారి కడప జిల్లాలో పార్టీ ఆవిర్భవించిన తర్వాత మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ జిల్లా వాసులు కూడా ఎంతో ఆత్మీయతతో మరి రాష్ట్రం నలుమూల నుంచి వచ్చినటువంటి వారందరినీ కూడా మరి రిసీవ్ చేసుకోవటం, వారి ప్రేమాభిమానాలు చూపించడం అనేది నిజంగా జీవితంలో మర్చిపోలేనటువంటి అంశం. మరి రాయలసీమ ప్రాంతానికి నిజంగా ఏదన్నా పార్టీ అభివృద్ధి చేసిందంటే తెలుగుదేశం పార్టీ మాత్రమే. గతంలో అన్న నందమూరి తారక రామారావు కానివ్వండి, తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఈ ప్రాంతానికి తీసుకొచ్చినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడం కోసం వారు చేపట్టినటువంటి చర్యలు కానివ్వండి, అవన్నీ కూడా ప్రజలు గుర్తుపెట్టుకున్నారు. అందుకనే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా 1 సైడ్ మ్యాండేట్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రాంతానికి మరి మేము తీసుకొచ్చినటువంటి పెట్టుబడులు, కల్పించినటువంటి ఉపాధి కానివ్వండి, వలసలకి కేంద్రమైనటువంటి రాయలసీమలో ఉద్యోగ అవకాశాలు పెద్ద ఎత్తున కల్పించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఇట్లా అనేక అంశాలు, రాయలసీమతో ముడిపడినటువంటి అంశాలు, రాయలసీమ ప్రాంతానికి మంచి చేసినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రజలు గుర్తుపెట్టుకున్నారనే మనం అనుకోవాలి. మరి దానివల్లనే వాళ్ళు ఇంత ప్రేమని మా పట్ల చూపిస్తూ ఉన్నారు. భవిష్యత్తులో కూడా ఇంకా అనేక ప్రాజెక్టులు ఈ ప్రాంతానికి తీసుకురాబోతున్నాం. కడప జిల్లా వాసుల యొక్క కళ అయినటువంటి స్టీల్ ప్లాంట్ నిర్మాణాన్ని కూడా మేము చేపట్టబోతున్నాం. కాబట్టి ఇటువంటి అనేక అంశాలు ఇవాళ స్పీకర్స్ అందరూ కూడా మాట్లాడటం, కొత్త వారికి అనేక అవకాశాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు చూసినట్లయితే సామాన్య కార్యకర్తలు మాట్లాడారు, వేదికపై నుంచి మహిళలు పెద్ద ఎత్తున మాట్లాడారు. అదేవిధంగా కార్యకర్తే అధినేత అన్న ఒక నినాదంతో మరి ఈ రోజున ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టి కార్యకర్తల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఇవాళ చేసినటువంటి తీర్మానాన్ని కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా తమ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. అట్లా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. రేపు కూడా ప్రతినిధుల సభ ఇంకా కూడా కొనసాగబోతోంది. అనేక తీర్మానాలు ప్రవేశపెట్టబోతున్నాం. చివరి రోజున దాదాపు 5 లక్షల మందితో ఒక భారీ బహిరంగ సభ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో మహానాడికి ఇప్పటికి మహానాడికి తేడా ఏముందంటారు? అదే చెప్పాను కదండి, కడప జిల్లాలో మొట్టమొదటిసారి మహానాడు జరుగుతోంది. అదేవిధంగా ఈ రోజున ఈ మహానాడు వేదికపై నుంచి కార్యకర్తల పెద్ద సంక్షేమానికి పెద్దపీట వేస్తూ తీర్మానాలు ప్రవేశపెట్టడం, సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసుకోవడానికి అనేక అంశాలు చర్చకు పెట్టడం, అదేవిధంగా 6 కీలకమైనటువంటి సూత్రాలు ఏవైతే ఇవాళ లోకేష్ బాబు గారు ప్రకటించారో అవి కూడా రేపు ప్రజల్లోకి పెద్ద ఎత్తున మేము తీసుకెళ్లబోతున్నాం. పార్టీ భవిష్యత్తులో మరి వాటిపైనే అనేక కార్యక్రమాలు రూపొందించి ప్రజల్లోకి వెళ్లబోతున్నాం. ఆ విధంగా అనేక రకాలైనటువంటి ప్రత్యేకతలు ఈ మహానాడుకు ఉన్నాయి. గత సంవత్సర కాలంలో మేము చేసినటువంటి అభివృద్ధి, సంక్షేమం, ఇచ్చినటువంటి ప్రతి ఒక్క వాగ్దానాన్ని కూడా నిలబెట్టుకుంటూ అడుగులు ఏ విధంగా అయితే ముందుకు వేసాం అవన్నీ కూడా చెప్తున్నాం. రాబోయే రోజుల్లో ఇంకా కూడా మరి మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలను ఏ విధంగా అమలు చేయబోతున్నాం, అటువంటి అంశాలు కూడా చర్చకు రాబోతున్నాయి. కాబట్టి ఆ విధంగా ఒక ప్రత్యేకత ఈ మహానాడుకు ఉంది. నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ చరిత్రలో కడప మహానాడు అనేది ఒక చారిత్రాత్మకమైన మహానాడుగా నిలిచిపోతుంది. సార్, ఫైనల్ గా పేర్ని నాని ఒక మాట అంటున్నారు, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఒక దగా మహానాడు లాగా చేస్తున్నా అని చెప్పి అంటారు. దీనిపైన మీ కామెంట్? ఇప్పుడు కడుపు మంటతో ఏది పడితే అది వాగేటటువంటి వ్యక్తులకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఇవాళ మేము ఏం చెప్పాం, ఏం చేస్తాం అన్నది ప్రజలకు తెలుసు. ఇప్పుడు వాళ్ళలాగా ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో సంవత్సరానికి 250 పెంచుకుంటూ మేమేం పెన్షన్ ఇవ్వట్లేదు కదా. ఒకేసారి 1000 రూపాయలు పెంచాం, 3000, 4000 చేశాం.
ప్రతి నెల 1వ తారీఖున టెన్షన్గా ఇస్తూ ఉన్నాం. పేదల కోసం అని ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాం. అదేవిధంగా దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చేటటువంటి కార్యక్రమానికి ఆల్రెడీ శ్రీకారం చుట్టాం. మెగా డిఎస్సి ప్రకటించాం. ఉద్యోగాలు పెద్ద ఎత్తున భర్తీ చేస్తున్నాం. అన్నా క్యాంటీన్లను తిరిగి వారు మూసేసినటువంటి అన్నా క్యాంటీన్లను తిరిగి మేము ప్రారంభించాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక అంశాలు. ఇంకా కూడా ఈ నెల జూన్ నెలలో తల్లికి వందనం ప్రతి ఒక్క బిడ్డకి 15,000 రూపాయలు ఇవ్వబోతున్నాం. అన్నదాత సుఖీభవ 20,000 రూపాయలు ఆల్రెడీ ప్రకటించాం. జూన్ నెలలో ఇవ్వబోతున్నాం. ఒక్క అన్నదాత సుఖీభవ కార్యక్రమానికే దాదాపుగా 9,000 కోట్లకు పైబడి మరి మేము ఖర్చు చేయబోతున్నాం. అదేవిధంగా తల్లికి వందనం ఇంకో 9,500 కోట్లకు పైబడి తల్లికి వందనానికి మేము ఇవ్వబోతున్నాం. ఈ 2 పథకాలే దాదాపు 20,000 కోట్లు ఇవాళ ప్రజలకు అందించబోతున్నాం. ఆల్రెడీ డేట్స్ కూడా ఇచ్చేసాం. స్కూళ్ళు తెరిచే లోపలే తల్లికి వందనం. ప్రజలందరూ సంతోషంగా ఉన్నారండి. ఇక్కడికి వచ్చినటువంటి ప్రజల ముఖాలు చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా. కాబట్టి వాళ్ళు చేసింది ఇది చేసామని చెప్పుకోవడానికి ఏం లేనటువంటి వ్యక్తులు. కడుపు మంట ఉంటుంది, ఏదో వాగుతూ ఉంటారు. వారికి స్పందించి మా సమయాన్ని మేము వృధా చేసుకోకర్లా. ఇది పటాపి గారు చెప్తున్నటువంటిది. వైసీపీ ప్రభుత్వము ఇచ్చినటువంటి హామీలను విస్మరించింది. మేమైతే టీడీపీ ప్రభుత్వం ఏమైతే హామీలు ఇచ్చామో వాటిని తప్పకుండా అమలు చేస్తామనే ఉద్దేశంతోనే ప్రజలు టీడీపీ పార్టీకి పట్టం కట్టారని చెప్పి పటాపి గారు చెప్తున్నారు. కెమెరామెన్ దస్తగిరితో రాజు, 99 టీవీ, మహానాడు ప్రాంగణం నుంచి. ఏపీ వ్యాప్తంగా థియేటర్లలో రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. కాకినాడలోని పలు థియేటర్లలో చెకింగ్ చేశారు అధికారులు. అందుబాటులో ఉన్న వసతులు, శుభ్రత, ఆహార పదార్థాల ధరలు, ఫైర్ సేఫ్టీ వంటి పలు అంశాలపై పరిశీలిస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ అందిస్తారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆదేశాలతో ముఖ్యంగా ఏదైతే కాకినాడకి సంబంధించి అలాగే కోనసీమ జిల్లా, రాజమహేంద్రవరం, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినంత వరకు థియేటర్లోని సౌకర్యాలపై అధికారులు కొరడా జొలిపిస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా అధికారులు పూర్తి స్థాయిలో తనిఖీలు చేస్తున్నారు. ఏదైతే వినియోగదారుడు ఎవరైతే ప్రేక్షకులు సినిమా చూసేందుకు థియేటర్కి అయితే వస్తారో వాళ్ళకందరికీ వాళ్ళు పెట్టేటటువంటి లేదంటే వాళ్ళు ఖర్చు పెట్టేటటువంటి డబ్బులకి సరైన సౌకర్యాలు థియేటర్లో లభిస్తున్నాయా లేదా అన్న అంశాలని ఒకసారి అన్నీ పరిష్కరించాలి, పూర్తి స్థాయిలో తనిఖీలు చేపట్టాలని అధికారులకి ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో తొలిసారి తరహా తనిఖీలు అయితే ప్రస్తుతం ఏపీలో కొనసాగుతున్నాయని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ తనిఖీలు నిన్న రాత్రి నుంచి కూడా పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొనసాగుతున్న నేపథ్యంలో ఉన్నాయి. పూర్తిగా ఏదైతే ప్రేక్షకుడు సినిమా ఏదైతే ఎంటర్టైన్మెంట్ పర్పస్కి సినిమా చూడడానికి థియేటర్కి అయితే వస్తాడో ఏదైతే కొంత రుసుము చెల్లించి పూర్తి స్థాయిలో తన ఏదైతే ఆనందించాలని అనుకున్నటువంటి సినిమాని పూర్తి స్థాయిలో చూస్తున్నాడా లేదా, సౌకర్యాలు సమంగా ఉన్నాయా లేదా, పూర్తి స్థాయిలో ఏదైతే సినిమాటోగ్రఫీ శాఖ మంత్రికి సంబంధించి పూర్తిగా ఇప్పటికే దీనిపై పలు దఫాలుగా చర్చలు జరిపిన తర్వాత ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఈ తనిఖీలు అన్నది థియేటర్లో అధికారులు అయితే మొదలుపెట్టారు. ఎంఆర్ఓ, ఆర్డీఓ అలాగే పోలీసులు, అగ్నిమాపక సంబంధించి సిబ్బంది, ఫుడ్ సేఫ్టీకి సంబంధించి అధికారులు అందరూ ఆధ్వర్యంలోని ఈ తనిఖీలు అయితే నిన్నటి నుంచి కొనసాగుతున్నాయి. కాకినాడ సినిమా రోడ్డుకి సంబంధించి అన్ని థియేటర్లోని పూర్తి స్థాయిలో ఈ తనిఖీలు అన్నవి కొనసాగుతున్నాయి. ముఖ్యంగా కాకినాడ సిఎన్సి ఏదైతే చాణక్య చంద్రగుప్త అలాగే దేవి మల్టీప్లెక్స్ సంబంధించి ప్రస్తుతం ఈ తనిఖీలు అన్నవి నిన్నటి రోజు నుంచి కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో అధికారులు అప్రమత్తం అయ్యారు. అన్ని శాఖల సమన్వయంతో పూర్తిగా ఏదైతే థియేటర్లో ఆహార పానీయాలకు సంబంధించి నాణ్యత కానీ ధరలపై నియంత్రణ కానీ ఏదైతే కొత్త సినిమాలు రిలీజ్ అయిన తర్వాత పూర్తి స్థాయిలో ఆ రిలీజ్కి సంబంధించి టికెట్ల రేట్ల పెంపు చేస్తూ కూడా కొన్ని థియేటర్లో యాజమాన్యాలు తమ టికెట్లని విక్రయిస్తున్నారు. వాటిపై కూడా ఇది తాజాగా విడుదలైనటువంటి సినిమాలు ఏదైతే ఉన్నాయో లేదంటే వివిధ ప్రఖ్యాత నటీనటులకు సంబంధించి సినిమాలు రిలీజ్ అయిన సందర్భంలో పూర్తి స్థాయిలో రేట్ల విషయానికి సంబంధించి ఎటువంటి వ్యత్యాసాలు ఉన్నాయా లేదంటే ఇప్పుడు ప్రస్తుతం అటువంటి అమ్మకాలు జరుపుతున్నారా అన్న పరిస్థితి అటు కోణంలో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా 52 అంశాలపై ఈ తనిఖీలు అయితే చేస్తున్నట్లుగా అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ తనిఖీల్లో కాకినాడ జిల్లాకు సంబంధించినంత వరకు పెదపూడి, కాజులారు అలాగే తాళరేవు, కరప, కాకినాడ రూరల్కి సంబంధించి ఎంఆర్ఓలు పూర్తి స్థాయిలో ఈ తనిఖీలు అన్నవి చేపట్టారు. కోనసీమ కేంద్రమైన అమలాపురంలో కూడా పలు థియేటర్లపై కూడా రెవెన్యూ శాఖకు సంబంధించి అధికారులు పూర్తిగా కూడా ఈ తనిఖీలు అన్నవి చేస్తూ ఉన్నారు. రిఫ్రెష్మెంట్కి సంబంధించి అలాగే వాష్రూమ్లో మౌలిక వసతులు పూర్తిగా కూడా వసతులపై ఏ విధంగా ఉన్నాయి, బాత్రూమ్స్ కానీ టాయిలెట్స్ కానీ పూర్తిగా స్థాయిలో వీళ్ళు ప్రతిరోజు వాటిని పర్యవేక్షిస్తున్నారా లేకపోతే పరిశుభ్రంగా ఉన్నాయా లేదా అన్న అంశాలపై కూడా అధికారులు ఆరా తీశారు.
ఏదైతే అపరిశుభ్రంగా ఉన్నటువంటి వాష్రూమ్లు కూడా పూర్తిగా కొన్ని కోనసీమ జిల్లాకు సంబంధించి కావచ్చు, రాజమహేంద్రవరం జిల్లాకు సంబంధించి పూర్తి స్థాయిలో ఈ టాయిలెట్లను కూడా గుర్తించి వాళ్ళకి తగు సూచనలు కూడా చేశారు. శుభ్రం చేసిన అనంతరమే పూర్తిగా కూడా తర్వాత షోలు అయితే వేయాలని అధికారులు నిన్న కొన్ని థియేటర్లు కూడా సూచించిన నేపథ్యంలో ప్రతి థియేటర్ను కూడా పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక అయితే అధికారులు అయితే ఉన్నారు. ఈ తనిఖీలకు సంబంధించి ఇంకా జిల్లాలో ఉమ్మడి జిల్లాకు సంబంధించి పూర్తి స్థాయిలో ఈ తనిఖీలు అన్నవి కొనసాగుతాయి. ముఖ్యంగా ఫైర్కి సంబంధించి ఏదైతే ఫైర్ నామ్స్ ఏవైతే ఉంటారు, ఏదైనా ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఫైర్కి సంబంధించి ఆ నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నారా, పూర్తిగా వాటిని విధిగా ప్రతి 3 నెలలకు ఒకసారి తనిఖీలు చేస్తున్నారా అధికారులు ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి, లేదంటే ఏదైతే థియేటర్లో విరామ సమయంలో ఫుడ్కి సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళు అమ్మేటటువంటి చిరు పదార్థాలు తిండి పదార్థాలకు సంబంధించి లేకపోతే కూల్ డ్రింక్స్ సంబంధించి ఈ ఏదైతే ధరల నియంత్రణ ఏమైనా ఉందా, అవి కూడా క్వాలిటీగా ఉన్నాయా లేదా అన్న ఆ పరిశీలన కూడా పూర్తి స్థాయిలో చేస్తూ ఉన్నారు. థియేటర్లో ప్రేక్షకులకి లభిస్తున్నటువంటి సౌకర్యాలు, ముఖ్యంగా వారు ఏదైతే డబ్బులు పెడుతున్నారో తమ ఆనందం కోసం ఖర్చు పెడుతున్నారో వాటికి తగ్గట్టు న్యాయం చేస్తున్నారా లేదా అన్నది అంశంపై కూడా తనిఖీలు చేయాలని పవన్ కళ్యాణ్ ఆదేశించిన నేపథ్యంలో అటు ఇదిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఏదైతే పార్కింగ్ సంబంధించి కూడా రుసుములు ఎక్కువ మొత్తంలో ఏమైనా వసూలు చేస్తున్నారా, లేదంటే ప్రభుత్వ నిబంధనలకి ఆదేశించినట్లుగా పూర్తి స్థాయిలో ఆ నిబంధనలు ఏదైతే కారుకి సంబంధించినంత వరకు, అలాగే ద్విచక్ర వాహనాలకి 4 చక్రాల వాహనాలకి పూర్తి స్థాయిలో ఏ విధంగా వాళ్ళు వసూలు చేస్తున్నారన్నది అంశాలపై కూడా అధికారులు అయితే దృష్టి పెట్టారు. డిప్యూటీ సీఎం ఆదేశాలతో అధికారులు విస్తృతంగా అయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పూర్తిగా చేస్తూ ఉన్నారు. ఒకప్పుడు థియేటర్లో తనిఖీలు చేయించి గతంలో కూడా పూర్తి స్థాయిలో గత ప్రభుత్వంలో కూడా సీజ్ చేయించిన అంశాలు ఏవైతే పూర్తి స్థాయిలో నిబంధనలకు వ్యతిరేకంగా ఏవైతే ఉన్నాయో అటువంటి పరిస్థితుల్లో పూర్తిగా కూడా థియేటర్లన్నీ కూడా సీజ్ చేసే పరిస్థితుల్లో ఎటువంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడకుండా ముఖ్యంగా ప్రముఖ ఏదైతే నటీనటులు ఉన్నారో వాళ్ళందరూ థియేటర్లకు సంబంధించి సినిమాలు విడుదలైనప్పుడు పూర్తి స్థాయిలో రేట్ల పెంపుకి సంబంధించి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సినిమాలు విడుదలైన సందర్భంలో రేట్లకు సంబంధించి లేదంటే ఇతర ప్రముఖ నటులు ఎవరైతే వాళ్ళు రిలీజ్ అయినటువంటి సినిమాలకు సంబంధించి పూర్తి స్థాయిలో రేట్ల పెంపు అన్నది పూర్తిగా ఏదైతే ప్రేక్షకుల్ని కొంత ఆర్థికంగా కుంగుబాటుకు గురి చేస్తోంది అన్న సందర్భంగా ప్రస్తుతం అటువంటి విషయాల్లో కూడా కూలంకషంగా ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే టికెట్ ధరలని 10 రూపాయలు ఖరారు చేస్తే దానికి మించి ఏదైతే ఒక రేట్ ఫిక్స్ చేసిన తర్వాత గవర్నమెంట్ అధికారుల దగ్గర నుంచి పూర్తి స్థాయిలో ఆ విధంగానే అమ్మకాలు అయితే కొనసాగుతున్నాయా లేదా అన్న విషయంపై పూర్తి స్థాయిలో ఈ మాఫియా అన్న దానిపై ఉక్కుపాదం మోపాలి అని ఒక నిర్ణయం పవన్ కళ్యాణ్ తీసుకోవడం, దానికి తగ్గట్టుగానే ప్రేక్షకులు ఏదైతే పెద్ద ఎత్తున డబ్బులు వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేస్తూ అధిక వసూలుకి పాల్పడుతూ థియేటర్లు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో కూడా దర్యాప్తు అయితే కొనసాగుతుంది. చాలా సినిమాలు పూర్తిగా కూడా ఈ ఆర్థికంగా పెనుభారం మోపడంతో కలెక్షన్లు టార్గెట్లుగా పెట్టుకున్నటువంటి థియేటర్లు పూర్తి స్థాయిలో ఈ విధంగా కొన్ని వసూలు పర్వానికి దారితీస్తున్నాయి. అటువంటి ధరలు పెంచేందుకు ఆసక్తి చూపేటటువంటి థియేటర్లు ఏమైనా ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా కంట్రోల్ చేసేందుకైతే ప్రస్తుతం అవుతున్నాయి. థియేటర్లో చిన్న చిన్న కారణాలతో అప్పట్లో చాలా థియేటర్లని జగన్ ప్రభుత్వం కూడా సీజ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అంటే చిన్న చిన్న కారణాలు పూర్తిగా వాళ్ళు నిబంధనలకు సంబంధించి అనుమతులకు సంబంధించి సింగిల్ విండో కార్యక్రమంలో పూర్తి స్థాయిలో అనుమతులు పొంది ఉన్న వాటిని వివిధ కారణాలు వాళ్ళకి సహేతుకంగా లేవని కొన్ని వంకలతో లేదంటే తమకు అనుకూలంగా ఉన్న వారి థియేటర్ల వైపు కూడా ఎటువంటి తనిఖీలు చేపట్టకుండా ఇతరుల థియేటర్లని అణిచివేసే ధోరణిలో కూడా పూర్తిగా గత ప్రభుత్వం వ్యవహరించిన తీరుతో ఇప్పుడు అలా నష్టపోయిన వారిని అందరినీ కూడా పూర్తి స్థాయిలో మళ్ళీ వాళ్ళకి తగిన రాయితీలు కల్పిస్తూ కూడా మళ్ళీ ఈ సినీ రంగాన్ని మరింత ప్రోత్సహించాలి, ఎటువంటి తప్పులు జరగకుండా ప్రేక్షకులకి ఆనందం అందించాలన్న సదుద్దేశంతో థియేటర్ల తనిఖీలు పూర్తి స్థాయిలో ఉండాలి. ప్రేక్షకులకి అందుబాటులో తినుబండారాలు కానీ టికెట్ ధరలు కానీ నాణ్యత ప్రమాణాలు కానీ పరిశుభ్రత విషయంలో కానీ భద్రత విషయంలో కానీ ఈ 5 ప్రధాన అంశాలు ప్రధానంగా థియేటర్లో ఉన్నాయా లేదా అన్న ప్రాథమిక విచారణ పూర్తిగా చేయాలి. ఒకవేళ అటువంటి నియమాలు గతం నుంచి పాటించకుండా వాళ్ళపై ఎక్కువ ఫిర్యాదులు అందిన థియేటర్లు ఏమైనా ఉన్నాయన్న కోణంలో కూడా అధికారులు ఆదేశించిన పరిస్థితుల్లో ప్రస్తుతం విస్తృతంగా అయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఏపీ వ్యాప్తంగా కూడా ప్రస్తుతం థియేటర్లలో అధికారులు అయితే తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇది రేపటి వరకు కూడా కొనసాగే అవసరం ఉంది. ఇప్పటికే కొన్ని థియేటర్లని పూర్తి స్థాయిలో అధికారులు తనిఖీలు చేశారు. కొన్ని చిన్న చిన్న పరిష్కార మార్గాలు ఉన్నటువంటి వాటి అన్నింటికి కూడా థియేటర్ యాజమాన్యానికి తగిన సూచనలు కూడా చేసి ప్రస్తుతం థియేటర్లు అన్నీ కూడా సమపాలలో ఏదైతే
ఎంటర్టైన్మెంట్ పూర్తిగా ప్రేక్షకుడు వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఆ ఆనందం పొందే విధంగా అయితే సౌకర్యాలు కలగజేసేందుకు అన్ని ప్రయత్నాలు ప్రభుత్వం చేపడుతుంది. దానికి సన్నద్ధంగా థియేటర్ యాజమాన్యాలు కూడా పూర్తిగా సహకరించాలని చెప్పి కూడా నిన్న అధికారులు చెప్పిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏదేమైనా ఒకసారి ప్రేక్షకుడు సినిమా చూసేందుకు వచ్చిన తర్వాత తాను పెట్టినటువంటి డబ్బులకి తగినటువంటి సౌకర్యాలు పూర్తి స్థాయిలో అందుతున్నాయా లేదా అన్న ప్రమాణాలని పూర్తిగా పాటించాలి అని చెప్పి ప్రభుత్వం ఒకవైపు ఆదేశించిన నేపథ్యంలో తనిఖీలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఈరోజు రేపు కూడా ఈ తనిఖీలు అయితే పూర్తి స్థాయిలో కొనసాగుతాయి. ఏదేమైనా ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ కార్యక్రమం ప్రేక్షకులకి మరింత సౌకర్యాలను కలిగించే దిశగా తాను పూర్తి స్థాయిలో ఆనందం పొందే విధంగా ఉండేందుకైతే చర్యలు చేపడుతున్నట్టుగా ఈ తనిఖీలను బట్టి అర్థమవుతుంది. ఇది రాష్ట్ర స్థాయిలో అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి సినీ థియేటర్లకు సంబంధించి తనిఖీలు చేపడుతున్నటువంటి అధికారులకు సంబంధించి తాజా సమాచారం. వీడియో జర్నలిస్ట్ శ్రీధర్తో వర్మ, 99 టీవీ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుండి. 99 టీవీ రిపోర్ట్లో ఇప్పుడు తెలంగాణ అప్డేట్స్ చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నారు జిల్లా ఎస్పీ. యువత మత్తుకు బానిసవ్వకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రోడ్డు భద్రతపై జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. నకిలీ విత్తనాల అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటున్న ఎస్పీతో మా ప్రతినిధి ఖాసిం ఫేస్ టు ఫేస్. నకిలీ ఇలాంటి ఏమీ లేకుండా రహిత జిల్లాగా తయారు చేయాలని చెప్పి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ అయితే మనతో ఉన్నారు. ఆ ఎస్పీ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రస్తుతం గాంజా బాగా దొరుకుతుంది. ఈ గాంజాను అరికట్టడంలో మీరు చాలా కృషి చేస్తున్నారు. ఈ గాంజా అనేక ప్రాంతాల నుంచి రవాణా అవుతున్నా ఎందుకు ఇన్నిసార్లు కట్టడి కాలేకపోతుంది? దీన్ని అయితే మీరు ఎలా చెప్తారు? బేసికల్గా ఫస్ట్ థింగ్ అండి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గాంజా పెరగట్లేదు అండ్ అబ్జల్యూట్లీ అండర్ కంట్రోల్. మన జిల్లా ఏంటంటే బార్డర్ టు ఛత్తీస్గఢ్, అదేవిధంగా ఏపీ, ఒరిస్సాకు సరిహద్దు జిల్లా కాబట్టి మనకు ఇక్కడి నుంచి రవాణా ఎక్కువ జరుగుతుంది. సో ఈ రవాణాను అరికట్టడానికి కూడా మనకు స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఉన్నాయి, స్పెషల్ చెక్ పోస్టులు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే మన జిల్లాలో అత్యధికంగా సీజర్స్ ఉంటాయి. సో అది మన డిస్ట్రిక్ట్ పోలీస్ ఫోర్స్ యొక్క పనితనం అని చెప్పుకోవచ్చు. అలాగే మన దగ్గర నక్సలైట్ కానీ మావోయిస్టులు కానీ అనేక మంది లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నారు. వాళ్ళకి ఎలా ఏర్పాట్లు చేస్తున్నారు? అంతకుముందు ఇప్పుడు కొత్తగా లోపలికి రిక్రూట్ అయ్యి కొంతమంది వెళ్తున్నారని చెప్పి వార్తలు కూడా వస్తున్నాయి. వాళ్ళ మీదనే ఎలా కట్టడి చేస్తున్నారు? మనకు ఈ సంవత్సరంలో ఇప్పటివరకు ఆల్మోస్ట్ లైక్ 265 మెంబర్స్ లొంగిపోవడం జరిగింది. వాళ్ళకు రిహాబిటేషన్ అండ్ సరెండర్ పాలసీ కింద ఏవైతే రివార్డ్స్ అందుతాయో అవన్నీ కూడా వాళ్ళకు వితిన్ 1 వీక్ ఇవ్వడం జరిగింది. అండ్ ముందు కూడా ఇప్పుడు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కూడా చూసుకుంటే పరిస్థితులు బాగాలేవు కాబట్టి ఇంకా సరెండర్స్ పెరిగే అవకాశం ఉంది. అండ్ వీటన్నిటికంటే ముఖ్యంగా కూడా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్, వీటికంటే కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ పోలీస్, అదేవిధంగా ప్రత్యేకంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కూడా సరెండర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. వాళ్లకు డెవలప్మెంట్స్ అనేది చేపించి జనజీవన స్రవంతిలో కలిసేటట్టు చేస్తున్నాం. అలాగే ఇప్పుడు రైతులకి నకిలీ విత్తనాల బెడద ఎక్కువ ఉంది. మన దగ్గర ఎలాంటి నకిలీ విత్తనాల బెడద కోసం మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? నకిలీ విత్తనాల రిలేటెడ్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఆల్రెడీ కలెక్టరేట్లో వివిధ డిపార్ట్మెంట్స్ తోటి జాయింట్గా కూడా మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా 2 స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీమ్స్, మెయిన్లీ ఈ స్పూరియస్ సీడ్స్ సంబంధించింది కూడా పోలీసు, అదేవిధంగా అగ్రికల్చర్ అండ్ రెవెన్యూ ఆఫీషియల్స్ ఉండే విధంగా 2 టీమ్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా మనకు జిల్లా కూడా బార్డర్ కాబట్టి వేరే జిల్లాల నుండి, అదేవిధంగా వేరే రాష్ట్రాల నుండి కూడా నకిలీ విత్తనాలు రాకుండా ప్రత్యేకమైన చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సడన్గా కూడా ఏవైతే ఈ సీడ్స్ షాప్స్ ఉంటాయో ఇన్స్పెక్షన్ ఇవన్నీ చేసి కూడా డెఫినెట్లీ మనము కంట్రోల్లో ఉంచుతాం. ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అయితే గాంజాని అరికట్టడంలో మేము సఫలం అయ్యాము. అలాగే నకిలీ విత్తనాలు కానీ మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసిపోయిన వాళ్ళకి కానీ వాళ్ళందరికీ రిహాబిటేషన్ పంపించి వాళ్ళనైతే చర్యలు తీసుకుంటున్నాం. వాళ్ళు మంచిగా ఉంటున్నారని చెప్పి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ మనతో 99తో పంచుకున్నారు. కెమెరామ్యాన్ బండ్ల వెంకటతో కాసిం, 99 టీవీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. అర్హులైన వారికి మాత్రమే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఖమ్మం జిల్లా కార్యదర్శి గోకినపల్లి వెంకటేశ్వరరావు అన్నారు. ఇందులో రాజకీయ ప్రమేయం లేకుండా చూడాలని సూచించారు. ప్రభుత్వ అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు గురవ్వకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ చిరా రవి అందిస్తారు.
సంక్షేమ పథకాలు మొత్తం కూడా అమలు చేయడానికి పూనుకున్నది. ఈ నేపథ్యంలోనే ఇందిరమ్మ రాజ్యం కోసం ఇందిరమ్మ ఇండ్లని ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అనేక గ్రామాలలో ఇప్పటికే లబ్ధిదారులని ఎంపిక కార్యక్రమం జరుగుతుంది. ఈ లబ్ధిదారుల ఎంపికకు సంబంధించిన దాంట్లో రాజకీయ జోక్యం ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఇస్తున్నారంటే ఆరోపణల నేపథ్యంలో ప్రధానంగా అనేక చోట్ల మిగతా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారి నుంచి నిరసన వ్యక్తం అవుతుంది. ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీ కానీ ఇతర పార్టీలు వామపక్ష పార్టీలు కానీ మిగతా కూడా రాజకీయ జోక్యం లేకుండా ఖచ్చితంగా ఏదైతే ఎవరైతే అర్హులు ఉన్నారో అర్హుల వారికి మాత్రమే ఇవ్వాలని చెప్పేసి ఒకవైపు ఏదైతే డిమాండ్ చేస్తున్నారు, రెండో వైపు రాజకీయ కార్యకర్తలు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ వారికి ఇస్తున్నారనేటువంటి ఆరోపణలు కూడా వెలువెత్తున్న నేపథ్యంలో ఎక్కడనే మాస్లైన్ జిల్లా కార్యదర్శి గోకినపల్లి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు సార్ చెప్పండి. ప్రధానంగా గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల అవకతవకలకు సంబంధించిన అంటే ఇందిరమ్మ ఎంపికలు అవకతవకలు జరుగుతున్నాయని లబ్ధిదారుల నుంచి నిరసన వ్యక్తం అవుతుంది. దీని పట్ల మీ స్పందన ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ఇందిరం అందరికీ ఇల్లు నిర్మాణం చేస్తామని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటా ఉంది. కానీ ఆచరణలో చూస్తే ఆ విధంగా జరగట్లేదు అనేటటువంటిది వాస్తవం. ఇప్పుడు ఇవాళ చూస్తే తిరులాయపల్లె మండలంలోనే పిండిపోలు బీరోలు గ్రామాలలో ఇంతవరకు ఒక్క ఇల్లును కూడా వాళ్ళు సెలెక్ట్ చేయలేకపోయారు, దాన్ని మంజూరు చేయలేకపోయారు. కారణం ఏంటంటే అక్కడ అధికార పార్టీ నాయకులు వాళ్ళు చెప్పినట్లుగా వాళ్ళకి ఇవ్వటం కుదరట్లేదు అనేటటువంటి ఒకే ఒక సాగుతో మాత్రమే అక్కడ ఇవ్వట్లేదు. ఆ విధంగా చూసినప్పుడు మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా ఇవాళ ఎవరైతే అక్కడ ఎమ్మెల్యేలు తర్వాత కాంగ్రెస్ నాయకుల యొక్క ప్రోద్బలం అక్కడ ఉంటేనే వాళ్ళ యొక్క ఆమోదం ఉంటేనే ఆ ఇల్లు ఇస్తానని అనేటటువంటి ఒక ప్రచారం విస్తృతంగా ఉంది. దానివలన అర్హులైనటువంటి వాళ్ళకి నిజంగా ఎలాంటి ఇల్లు లేకోకుండా నిరాశ్రయంగా ఉన్నటువంటి రెక్కాడితే డొక్కాడకుండా ఉన్నటువంటి వాళ్ళకి అవకాశం లేకుండా పోతుంది అనేటటువంటిది వాస్తవం. ఎవరైనా పైరవికారులు లేకపోతే ఆ అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అనర్హులకు కూడా ఇల్లు వస్తున్నట్టు ఒక పక్కనే మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఏమో అనర్హులకు ఇస్తే మేము ఊరుకోము, అవసరమైతే రద్దు చేస్తాం అయ్యి అని చెప్పేసి అని ప్రచారార్భాటంగా ఉంది తప్ప వాస్తవంగా చూస్తే ఆ విధంగా లేదు. ఫీల్డ్ మీద కనీసం ఈ పిండిపోలు లాంటి గ్రామంలో ఇంతవరకు ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదంటేనే అది మనకు అర్థమవుతా ఉంది. అందుకని ఇలాంటి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి అట్లా కాకోకుండా వాస్తవంగా ఉన్నటువంటి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకే ఇళ్ళని మంజూరు చేయాలని చెప్పేసి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే అర్హులైనటువంటి వారికే ఇండ్లు ఇవ్వాలి, అనర్హులకి ఇవ్వద్దు, రాజకీయ ఒత్తిడితోటి ప్రధానంగా కాంగ్రెస్ కార్యకర్తలకే ఇండ్లు ఇవ్వాలనేటువంటి ఏదైతే రాజకీయ పైరు ఉందో దాన్ని నివారించాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి అర్హులైనటువంటి ఏదైతే గూడు లేనటువంటి వారికే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని చెప్పేసి ప్రజల నుంచి ఏదైతే ఒత్తిడి వస్తున్నది. ఈ నేపథ్యంలోనే ప్రజా సంఘాలుగా అట్లాగే రైతు సంఘాలుగా అట్లాగే పార్టీలుగా వామపక్ష పార్టీలు కూడా డిమాండ్ చేస్తున్న సందర్భం అయితే నెలకొని ఉంది. సుధాకర్తో చిర్రారవి, 99 టీవీ ఖమ్మం. కరీంనగర్లో డంపింగ్ యార్డ్ నుంచి వస్తున్న విషవాయువులతో అనారోగ్యం బారిన పడుతున్నామని సమీప ప్రాంతాల ప్రజలు ఆరోపిస్తున్నారు. చెత్తను తొలగించేందుకు బయోమైనింగ్ ప్రక్రియ చేపట్టినా ఒక్క అడుగు ముందుకు పడటం లేదు. డంప్ యార్డు హఠావో, కరీంనగర్ బచావో అంటూ ఉద్యమాలు చేపడుతున్నారు ప్రజలు. దీనిపై మా ప్రతినిధి ప్రవీణ్ మరింత సమాచారం అందిస్తారు. కనిపిస్తున్నవి గుట్టలు కొండలు అనుకుంటే పొరపాటే. 5 దశాబ్దాలుగా కరీంనగర్ నగర వాసులు వాడి పారేసిన చెత్త ఇప్పుడు ఇలా గుట్టలుగా పేరుకుపోయింది. గత 50 సంవత్సరాలుగా ఇక్కడ ఈ చెత్త కుప్పలతోటి ఈ స్థానికులు మాత్రం ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఏదో ఉన్నాయి. ప్రస్తుతం మనం కరీంనగర్లోని డంపింగ్ యార్డ్ లో ఉన్నాము. ఇక్కడ చూస్తే ఈ చెత్త అంతా కూడా డంపింగ్ యార్డ్ కోసం డంపింగ్ యార్డ్ ఇదంతా గుట్టలుగా పేరుకుపోయిన దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి. కరీంనగర్ సిటీలోని 60 డివిజన్లలో ఉన్న సుమారు 78,000 ఇండ్ల నుంచి ప్రతిరోజు 20 నుండి 30 లారీల చెత్త వస్తుందని ఒక అంచనా. అయితే సుమారు 4 లక్షలకు పైగా జనాభా ఉన్న సిటీలో ఇళ్ల నుంచే కాక దుకాణాలు, హోటళ్ల నుంచి వెలువడి 184 టన్నుల చెత్తను ఇక్కడ డంప్ చేస్తున్నారు. ఈ డంపింగ్ యార్డ్ లో గత 50 ఏళ్ళు పెరిగిపోయిన సుమారు 2 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను తగ్గించడంతో పాటు ఆ స్థలాన్ని మళ్లీ వినియోగించేందుకు స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ లో భాగంగా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ బయో మైనింగ్ ప్రారంభించింది. అంటే సుమారు 16 కోట్లతో టెండర్లు పిలిచి ఈ బయో మైనింగ్ కి మాత్రం అప్పగించింది. ఈ బయో మైనింగ్ కింద చెన్నైకి చెందిన సంస్థ టెండర్ పలికి ఇక్కడైతే ప్రాసెస్ మొదలు పెట్టింది. కానీ వారి వల్ల ఈ చెత్తను రీసైక్లింగ్ చేయడం చేతగాక చివరికి చేతులు తీసిన పరిస్థితులు ఉన్నాయి. నాటి నుండి కూడా ఇక్కడ ఈ నెలకొన్న పరిస్థితులు అంటే ఈ చెత్త కుప్పలతోటి చుట్టుపక్కల వారికి వస్తున్న ఇబ్బందులతోటి ఇక్కడ వాసులు ఒక ఉద్యమాన్ని మొదలు పెట్టారు. డంపింగ్ యార్డ్ హటావో, కరీంనగర్ బచావో అంటూ ఆందోళన కార్యక్రమాలు కూడా చేపడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దీంతో అంటే ఇక్కడ పేరుకుపోయిన చెత్తను వెంటనే ఇకెంతలు తరలించి
ఈ పేరుకుపోయిన చెత్తని వెంటనే ఇక్కడి తరలించి తమ ఇక్కడికైనా తరలించాలని కూడా కోరుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఇక్కడ ఈ చెత్త కుప్పలతోటి ఈ గుట్టలతోటి తమకు చాలా ఇబ్బందులు అవుతున్నాయని, అనారోగ్యం బారిన పడి చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతం మనకి ఇక్కడ అంటే స్థానికులు ఈ చుట్టుపక్కల డంపింగ్ యార్డ్ చుట్టుపక్కల వారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు వారు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళకి ఎలాంటి సమస్యలు వస్తున్నాయి, ఎందుకు వీళ్ళు ఈ డంపింగ్ యార్డ్ హటావో కరీంనగర్ బచావో అనే నినాదాన్ని ఎత్తుకున్నారని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, అసలు ఈ డంపింగ్ యార్డ్ తోటి మీకు ఎలాంటి ఇబ్బందులు వస్తున్నాయి? నా పేరు మనోజ్ కుమార్, మాది అల్కపురి కాలనీ. ఏ, సాయంత్రం కాగానే పొగ స్టార్ట్ అవుతుంది. ఇది మొత్తం నైట్ అంతా ఉంటుంది, మార్నింగ్ వరకు. డోర్లు బంద్ చేసుకొని ఇంట్లో ఉన్నా కానీ ఏసీలోకి వెళ్ళి కూడా లోపలికి వస్తుంది. మేము ఇది ఇప్పటికీ 4 సార్ల సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ గారికి ఇచ్చాము. ఇస్తే కమిషనర్ గారితో మాట్లాడండి, వాళ్ళు సాల్వ్ చేస్తారు అని చెప్పారు. కమిషనర్ గారి ఆఫీస్కి కూడా 3 టైమ్స్ వెళ్ళాము, చెప్పాము ప్రాబ్లము. మేడం మీరు ఒకసారి లైవ్లో వచ్చి చూడండి, మీకున్న ఇన్ఫర్మేషన్ రాంగ్ వస్తుంది, మిషన్లు నడుస్తున్నాయి, అన్ని నడుస్తుంది బయోమైనింగ్ అని మీరు అనుకుంటున్నారు కానీ ఏది నడుస్తలేదంటే మేడం కూడా ఒక రోజు వచ్చింది, వచ్చి ఒక 10 నిమిషాలు కూడా ఉండలేదు. అంటే అంత ఉండలేని పరిస్థితి ఉన్నది. మేడం కూడా చూసి వీడియోలు తీసుకున్నారు. మేడం వచ్చినప్పుడు స్టార్ట్ చేశారు, ఒకటే మిషన్ ఒక స్టార్ట్ చేశారు. ఆ మిషన్ అప్పుడు స్టార్ట్ అయిందంటే మళ్ళీ ఏ రోజు కూడా మళ్ళీ నడుస్తలేదు. ఒక 5-10 నిమిషాలు నడిపించి బంద్ చేస్తున్నారు. చెత్త ఇక్కడ వేయొద్దు అని చెప్తే మరి ఎక్కడ వేయమంటారు అని ఆమె మమ్మల్ని అడుగుతుంది, కమిషనర్ మేడం. ఆమె ఒక ఐఏఎస్ ర్యాంక్ ఆఫీసర్. మమ్మల్ని అడిగితే మాకెట్లా తెలుస్తుంది, ల్యాండ్ ఎక్కడుందో మేము చూపెట్టాలంట. మరి వాళ్ళు ఏం చేస్తారు, అధికారులు ఎందుకున్నారు? ఇప్పుడు మేము ప్రజాప్రతినిధులను కూడా కలిసినాము, మేము ఫండ్ రైజ్ చేసినాము, స్మార్ట్ సిటీ కింద మేము 50 crores ఇచ్చాము అని చెప్పి ప్రజాప్రతినిధులు కూడా చెప్పారు. మరి ఆ డబ్బులు ఎటు పోతున్నాయి, ఎవరు చేస్తున్నారు, ఏం పని చేస్తారు, ఏం కదులుతలేదు. ఫస్ట్ మీరు ఇక్కడ ఆపేయండి వేయడము, తర్వాత అది బయోమైనింగ్ చేయడమా, తర్వాత ఏం చేయడం అనేది వేరే కంపెనీ, దాల్మియా కంపెనీ వాళ్ళతోనే అగ్రిమెంట్ చేసుకున్నాం అన్నారు. తర్వాత ఏం చేద్దాం అనేది చూద్దాం. కానీ ఈడ ఆపకుండా ఏడ ప్లేస్లో అంటే కరీంనగర్లో ఇది పోయడానికి మరి మా కాలనీలో ఎందుకు పోయాలని మేము అడుగుతున్నాము. ఇట్లనే కంటిన్యూ చేస్తే మాత్రం మేము ఇల్లు పన్నులు కట్టము, నల్ల బిల్లులు కట్టము. ఇప్పుడు జరగబోయే ఎలక్షన్స్ కూడా బైకాట్ చేస్తాము. స్వచ్ఛందంగా అందరం ముందరికి వచ్చి ఇక్కడ డంప్ యార్డ్ కాడ కూర్చొని ఒక్క బండి కూడా చెత్త పోయినా మేమే కూర్చుంటాం. ఇంకా ఇప్పటి వరకు 4 సార్లు ఇవ్వడం జరిగింది. ఇంకా మాకు ఓపిక లేదు అని చెప్పి మేము చెప్పాం కమిషనర్ గారికి. అంటే ఇక్కడ ఉన్న ప్రధాన సమస్య తీసుకుంటే మాత్రం ఈ మామూలుగా ఇండ్లలో వాడి పారేసిన చెత్త కావచ్చు, హోటల్లో వాడి పారేసిన చెత్తతో పాటు మెడి వేస్ట్ ప్రైవేట్ ఆసుపత్రుల్లో వాడిన ఈ ఏదైతే మెడి వేస్ట్ ఉందో అది కూడా తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేయడం మరింత పరిస్థితులు దిగజారినాయి. అక్కడ చూడొచ్చు, ఇక్కడ ఈ వస్తున్న పొగతోటి అంటే ప్రతి ఎండాకాలంలో ఇక్కడ ఈ సమస్య సాధారణంగానే మారింది. ఇక్కడ ప్రతి ఎండాకాలంలో ఇక్కడ ఈ చెత్త కుప్పలు రావణ కాష్టంలా మండుతూనే ఉంటాయి. ఈ వచ్చే పొగ వీటితో స్థానికులకి శ్వాసకోశ వ్యాధులతో పాటు ఇతరత్ర అనారోగ్య కారణాలకు కూడా కారణమవుతుంది. ఇది మనము సింగం 3 సినిమా కూడా సీన్ గుర్తు చేస్తుంది. ఆ సినిమాలో 16 మంది ఈ పొగ పిలిచి విద్యార్థులు మరణించారని ఒక సినిమా క్రియేట్ అయితే ఇక్కడ మాత్రం వీరు అలాంటి సీన్ కాకుండా దీర్ఘకాలిక వ్యాధులతోటి శ్వాసకోశ నానా అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు అయితే దీని మీద తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, అసలు ఎండాకాలంలో మంటలు, ఇప్పుడు వర్షాకాలంలో ఇక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది? ఎండాకాలంలో అయితే ఖచ్చితంగా మొత్తం పొగ మొత్తం కమ్ముకొస్తుంది అండి. సాయంత్రం కాగానే ఇళ్లలోకి వస్తుంది పొగ. ఏసీ వేసుకున్నా సరే ఇళ్లలో మొత్తం స్మెల్ తోని రాత్రి పడుకోలేని పరిస్థితి, ఉండలేని పరిస్థితి, ఎక్కడికైనా పోదామంటే పోలేని పరిస్థితి, మొత్తం పొగ నిండిపోతుందండి. ఇప్పుడు వర్షాకాలం వస్తే మొత్తం వర్షంతో మొత్తం స్మెల్గా ఇక ఒక డివిజన్ కాదు, ఒక 10 డివిజన్లకు పోతుంది మొత్తం స్మెల్. ఒక డివిజన్కే కాకుండా చుట్టుపక్కల ఒక వాడకు 2 వాడకు కాదు, ఖచ్చితంగా ఆ కమాన్ దాకా పోతుందండి ఈ స్మెల్. ఈ స్మెల్ భరించలేము, అసలు ఉండలేకపోతున్నాం. ఖాళీ చేసి ఇక్కడ మేము ఉన్న ఓన్ హౌస్ కూడా ఇచ్చిపెట్టి వెళ్ళే పరిస్థితి అయింది మాది ఇక్కడ. అయితే డంపింగ్ యార్డ్ కి కనీసం చుట్టుపక్కల 6 కిలోమీటర్ల రేడియస్ లో కూడా ఈ దుర్వాసన వ్యాపిస్తుందని కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఇక్కడ అంటే వీళ్ళు ఈ డంపింగ్ యార్డ్ హటావో కరీంనగర్ బచావ్ అంటూ ఒక నినాదాన్ని కూడా ఎత్తుకున్నారు. దీనిపై వీళ్ళు ఆందోళన కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. అయితే వీళ్ళ మెయిన్ ప్రధాన నినాదం, వీరి దగ్గరికి ఏ నాయకుడు వచ్చినా ఫస్ట్ ఈ డంపింగ్ యార్డ్ ఎత్తాలని కోరుతున్న పరిస్థితి అయితే ఉన్నాయి. దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటివరకు ఎలాంటి కార్యక్రమాలు చెప్పారు మీరు, అసలు అధికారులు ఏమంటున్నారు? అధికారులను అందరినీ కలిసాము. వాళ్ళు ఏమంటున్నారంటే మేము ఆల్రెడీ చాలా చేస్తాము అంటున్నారు తప్ప చేసాము మేము ముందు కూడా ప్రయత్నిస్తూనే ఉన్నారు కానీ అది ఒక్క 1 స్టెప్ కూడా ముందుకు వెళ్ళట్లేదు. సో దీనివల్ల ఎఫెక్ట్ అయ్యే ప్రాణాలు పోయిన తర్వాత మరి ముందుకు వస్తారా కూడా అర్థం కావట్లేదు. ఆ ప్రాణాలు పోయే వాటిల్లో వాళ్ళ ఇల్లులు కూడా ఉన్నాయని కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రజానాయకులు అందరూ ఓట్ల కోసం వచ్చినప్పుడు ఒక మాట, ఇప్పుడు గెలిచిన తర్వాత ఒక మాటలు అట్లా చేస్తున్నారు తప్ప జనాల గురించి ఆలోచించినప్పుడు వాళ్ళు నాయకులే కాదు నా దృష్టిలో మాత్రం. సో
దీన్ని పై ఎత్తున తీసుకుపోయి దీన్ని షిఫ్ట్ చేసి ప్రజలందరినీ కాపాడాలని నేను కోరుకుంటున్నాను. అంటే ఇది జంపింగ్ యార్డ్ని ఎత్తేసి మమ్మల్ని కాపాడాలని తప్ప అధికారులు మా మీతో వితండవాదం చేయదని కూడా చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. అన్న, మీ ఇంట్లో ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నాయి? పక్క అయితే వెంటనే ఇక్కడ డంపింగ్ యార్డ్ని అయితే తరలించాలని చెప్పేసి స్థానికులు కోరుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఆ డంపింగ్ యార్డ్ను తరలించే వరకు తాము కరీంనగర్ అభివృద్ధిలో కాదు ఎలాంటి ట్యాక్స్ కానీ పన్నులు కానీ చెల్లించబోమని కూడా చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు వచ్చి ఎక్కడికి పంపించాలి, స్థలం మీరు చూపించాలని చెప్పడం కాదు, మీరే స్థలాన్ని చూడాలి, మీరే డంపింగ్ యార్డ్ని తరలించాలని కోరుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఇది 3,200 మంది లబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్నారని చెబుతున్న ఎంపీడీఓతో మా ప్రతినిధి సంపత్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతానికి మనం ములుగు జిల్లా ఎంపీడీఓ కార్యాలయంలో ఉన్నాము. ఈరోజు రాజు యువ వికాసం ద్వారా ఆన్లైన్ చేసుకున్న లబ్ధిదారులకు వెరిఫికేషన్ నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు 2వ రోజు. మరి ములుగు మండలంలో ఉన్నటువంటి గ్రామ జీపీల ద్వారా ఈరోజు వెరిఫికేషన్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఎంతమంది వెరిఫికేషన్ చేశారు, ఎలాంటి ఏర్పాట్లు చేశారో మన ఎంపీడీఓ వారిని అడిగిపోయింది. సార్ నమస్కారం. సార్ నమస్కారం సార్. ఇప్పుడు మనకు ఎన్నో రోజు సార్? ఇది 2వ రోజు అండి. నిన్న 7 గ్రామాలని ఇంటర్వ్యూ చేసినాం. నిన్న SBI, ములుగు అండ్ కెనరా బ్యాంక్ పరిధిలో ఉన్నటువంటి 2 బ్యాంకుల పరిధిలో ఉన్న 7 గ్రామాలను ఇంటర్వ్యూ చేయడం జరిగింది. దాదాపు 980 మంది ఇంటర్వ్యూకి హాజరు కావడం జరిగింది. మన మండలం మొత్తం 3,364 మంది ఉన్నారు. రిమైనింగ్ 15 గ్రామాలు ఈరోజు ఇంటర్వ్యూ చేస్తున్నాం. నిన్న కూడా మేము వచ్చిన వారందరూ కూడా పంచాయతీ సెక్రటరీలను, గ్రామ కారోబార్లను ఉపయోగించుకొని ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడడం జరిగింది. తర్వాత వాళ్ళకి వాటర్ కానీ, టాయిలెట్ ఫెసిలిటీ కానీ అన్నీ కూడా మౌలిక సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఇప్పటి వరకు దాదాపు ఒక 1000 మంది అటెండ్ అయి ఉంటారు 15 గ్రామాలలో. మిగతా వాళ్ళు కూడా 5 గంటల వరకు కూడా ఇంటర్వ్యూ చేయబడుతుంది. ఈరోజు 8 బ్యాంకులు అటెండ్ కావడం జరిగింది. ఆ బ్యాంక్ వాళ్ళందరూ కూడా ఇప్పుడు నడుస్తూనే ఉంది, ఇంటర్వ్యూ నడుస్తుంది. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మా పంచాయతీ సెక్రటరీలు, గ్రామ పంచాయతీ సిబ్బంది, మా ఆఫీస్ సబార్డినేట్స్ అందరూ కూడా అటెండ్ చేసి అసౌకర్యం లేకుండా చూడడం జరుగుతుంది. ఓకే సార్. ఇప్పుడు వచ్చినటువంటి బెనిఫిషియర్స్ ఎవరైతే రాజు యువ వికాసం ద్వారా దరఖాస్తు చేసుకున్న బెనిఫిషియర్స్ బ్యాంక్ వాళ్ళ ద్వారా ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, ఏమైనా మీకు కాంప్లికేట్ ఏమైనా వచ్చింది ఎప్పుడు? లేదు, కొన్ని టెక్నికల్ ఎర్రర్ వల్ల వాళ్ళ పేరు రాలేదని వస్తున్నారు. అలాంటప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆన్లైన్ అప్లికేషన్లో ఉన్నటువంటి ఎంప్లాయ్ ఐడి నమోదు చేసుకొని వాళ్ళకి కంప్యూటర్ ప్రాబ్లం కావచ్చు, టెక్నికల్ ఎర్రర్, మేము వాళ్ళని కూడా పేరు రాసుకొని సంతకం పెట్టుకొని వాళ్ళని ఇంటర్వ్యూ చేసి పంపడం జరుగుతుంది. ఎప్పటి వరకు రాజు యువ వికాసం ద్వారా ఎంతమంది లబ్ధిదారులు ఆన్లైన్ ఎంతమంది అటెండ్ అయ్యారు, ఈరోజు ఎంతమంది అటెండ్ కావాలి? మనకు 980 మంది అటెండ్ అయ్యింది సార్. ఈరోజు మనం మొత్తం 6364, రిమైనింగ్ బ్యాలెన్స్ మొత్తం ఈరోజు అటెండ్ అయ్యింది. అంటే ఇప్పుడు బెనిఫిషియర్స్కు లబ్ధిదారులు ఎవరైతే దరఖాస్తు తీసుకున్న లబ్ధిదారులకు మన జీపీ కార్యాలయం ద్వారా కావచ్చు, లేకపోతే ఎంపీడీఓ కార్యాలయం ద్వారా కావచ్చు, బ్యాంకుల ద్వారా కావచ్చు, ఎవరన్నా ఎటువంటి ఇబ్బందులు కలిగిన పరిస్థితులు మీద లేదండి, ఎట్లా ఏమి ఇబ్బంది లేదు. ఇప్పటి వరకు మాకు ఎలాంటి అప్లికేషన్ అంటే కంప్లైంట్స్ రాలేదు. విలేజ్ లెవెల్లో కూడా 4 రోజుల నుంచి టామ్ చేయించడం, వాట్సాప్లు పెట్టడం, ఫోన్లు చేయడం, ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ చూడడం జరిగింది. ఓకే సార్. మొత్తానికి చివరిగా 3000 చిల్లర లబ్ధిదారులు ఆన్లైన్ చేస్తున్నారు కదా, ఇందులో ఎంతమంది మొత్తం మనకు 610 యూనిట్లు ఉన్నాయి సార్. అన్ని బ్యాంకులకు కలిసి ఏ బ్యాంకు ఆ బ్యాంకు టార్గెట్ ఇవ్వడం జరిగింది. బ్యాంక్ మేనేజర్ గారు ఇంటర్వ్యూ చేసుకొని ఆయన టిక్ చేసుకుంటున్నారు. ఎక్కడ ఇబ్బంది లేకుండా వాళ్ళు ఇచ్చే లిస్టులని మేము కలెక్టర్ గారు ఫైన్ ఇచ్చి పంపిస్తాం. మన మండల పరిధిలో 620 యూనిట్లకు 3000 అప్లికేషన్స్. అవును, 610 మనకున్న టార్గెట్. దానికి 3364 అప్లికేషన్స్ వచ్చినాయి. అందువల్లనే మేము ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి ఇంటర్వ్యూ చేసి వాళ్ళని సెలెక్ట్ చేస్తున్నాం, లబ్ధిదారులను ఎంపిక చేసుకుంటున్నాం. సార్ చివరిగా పబ్లిక్ ఏమంటున్నారంటే రాజు యువ వికాసం ద్వారా 50,000 ఇప్పుడు రాజని చెప్పండి బయట ఆరోపణలు వస్తుంది, దాని మీద ఎలా? అది ఆరోపణ మాత్రమే. ప్రభుత్వం నుంచి మాకు అట్లాంటి ఆదేశాలు లేవు. మాకు ఇచ్చిన ఆదేశాలు ఏమంటే మాకు ఏ స్కీమ్ ఎన్ని యూనిట్లు అనేది క్లియర్గా డైరెక్ట్ చేయడం జరిగింది. ఆ డైరెక్షన్ ప్రకారం మేము సెలెక్షన్ చేసి గవర్నమెంట్ పంపిస్తాం. ఆటోమేటిక్గా తర్వాత చర్యలు అనేవి.
ఓకే రైట్, మనం చెప్పుకున్నట్లయితే రాజీవ్ యువ వికాసం ద్వారా మొత్తానికి 600 చిల్లర యూనిట్లకు 3000 చిల్లర లబ్ధిదారులు అయితే దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఈరోజు 3000 మందిని ఇంటర్వ్యూ చేయడం కోసం ఇప్పటికీ 2వ రోజు. నిన్న చూసుకున్నట్లయితే 900 చిల్లర ఆన్లైన్ చేసుకున్న లబ్ధిదారులు ఈ యొక్క ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేవారు. ఈరోజు పూర్తి స్థాయిలో అందరూ అటెండ్ అవుతారని చెప్పి వారికి అన్ని ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేశామని చెప్పి స్థానిక ఎంపీఓ గారైతే తెలియపరిచారు. ఏదేమైనప్పటికీ 6020 యూనిట్లకు 3000 మంది లబ్ధిదారులు ఎంపిక చేస్తున్నారు. వాళ్ళందరికీ ఈరోజు చివరి రోజు ఇంటర్వ్యూ నిర్వహించబోతున్నాం. వారికి అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశామని స్థానిక ఎంపీడీ రామకృష్ణ అయితే తెలియపరిచారు. కెమెరామెన్ రవీంద్రతో సంపర్క్ 99 టీవీ ములుగు జిల్లా. నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన జాతీయ పసుపు బోర్డు వలన రైతుల కష్టాలు తీరబోతున్నాయి. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు వంటి రాష్ట్రాల పసుపు రైతులకు ఎంతో మేలు చేకూరనుందని పసుపు బోర్డు జాతీయ చైర్మన్ పల్లె గంగారెడ్డి అన్నారు. అంతర్జాతీయంగా పసుపుకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా కృషి చేస్తానంటున్న గంగిరెడ్డితో మా నిజామాబాద్ ప్రతినిధి మండే మోహన్ ఫేస్ టు ఫేస్. పసుపు రైతుల కళ నెరవేరిన వేళ కేంద్ర ప్రభుత్వం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. నూతనంగా ఏర్పడినటువంటి పల్లె గంగారెడ్డి గారు చైర్మన్గా మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, మీకు ఎటువంటి చేకూర ఉంది? జనవరి 14వ తేదీ పసుపు బోర్డు ఫార్మేషన్ తర్వాత పసుపు బోర్డుకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. నిజామాబాద్లో బయర్ సెల్లర్ మీట్ పెట్టడం, అదేవిధంగా నాగ్పూర్లో మహారాష్ట్రకు సంబంధించిన బయర్ సెల్లర్ మీట్ పెట్టడం, ఈశాన్య భారతంలో అస్సాం తర్వాత మళ్ళీ షిల్లాంగ్లో కూడా మేఘాలయలో ఒక బయర్ సెల్లర్ మీట్ పెట్టడం, చెన్నైలో ఒక కార్యక్రమం పెట్టడం, రాజమండ్రిలో రైతులతోని ఇంటరాక్షన్ కావడం, అక్కడ సైంటిస్టులతో మాట్లాడడం, అదేవిధంగా నిజామాబాద్కు సంబంధించినటువంటి మనోహరాబాద్లో జగరాన్పల్లి మండలం మనోహరాబాద్లో ఒక పసుపు పరిశ్రమ దాన్ని ఎంఎస్ఎంఈ కింద 90% సబ్సిడీతోని ఆ ప్రాంత రైతులకు ఏర్పాటు చేయడానికి అవకాశం కల్పించడం, దాన్ని ప్రారంభించుకోవడం, ఇంకా అదేవిధంగా పసుపుకు సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్తోని సైంటిస్టులతోని హైదరాబాద్లో ఒక సమావేశం నిర్వహించడం, అనేక విషయాలు అనేక కార్యక్రమాలు చేస్తూ మన నిజామాబాద్ జిల్లా కమర్పల్లిలో ఉన్నటువంటి రీసెర్చ్ సెంటర్లో ఆ సైంటిస్టులతోని ఆ రైతులతోని సమావేశమై అక్కడ ఉన్నటువంటి సైంటిస్టులతో మాట్లాడి ఇంకా హైల్డ్ వెరైటీల్ని మీరు రైతులకు అందించాలా, కుర్కుమిన్ పర్సెంటేజ్ పెంచేటటువంటి నూతన వంగడాల్ని తీసుకురావాలా అనే విషయం వారితో కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా గతంలో ఈ ప్రాంతంలో మా గౌరవ పార్లమెంట్ సభ్యులు పసుపు బోర్డు ఏర్పాటు కాకముందు స్పైసెస్ బోర్డు ద్వారా దాదాపు 15 కోట్లు ఖర్చు చేయించి రైతులకు వాళ్ళకు కావాల్సినటువంటి పసుపు ఉడికించే యంత్రాలు, బాయిలర్స్ కానీ, పాలిషర్స్ కానీ, టార్పాలిన్స్ కానీ ఏ రకంగా అందించిండ్రో ఆ స్కీమ్ని మళ్ళీ పసుపు బోర్డు ఆధ్వర్యంలో కూడా కంటిన్యూ చేయాలనేటువంటి సంకల్పంతో మేము ముందుకెళ్తా ఉన్నాం. అనేక మంది అప్లికేషన్స్ కూడా వచ్చినాయి. కాబట్టి రైతులకు కావాల్సినటువంటి ఇన్పుట్స్ కానీ, రైతులకు కావాల్సినటువంటి సీడ్ కానీ ఆ విషయంలో కూడా మేము రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్తో కూడా మాట్లాడుతూ ఉన్నాం. ఈరోజు ఈ శుభదినం ఏంటంటే నిన్ననే ఇక్కడ జాతీయ పసుపు బోర్డు ఏర్పాటైన తర్వాత కార్యాలయం ఏర్పాటు కోసం గత 3 నెలలుగా అనేక బిల్డింగ్స్ చూడడం జరిగింది. ఏ ఒక్క బిల్డింగ్ కూడా సరైనటువంటి రీతిలో లేకపోవడం, రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ఆర్ఎన్బి ఆధీనంలో ఉన్నటువంటి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం బాగుంటుంది, దాదాపు 4000 ఎస్ఎఫ్టీ బిల్డింగు, దీన్ని కంపల్సరీ మాకు కావాలనేటువంటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేస్తే రాష్ట్ర ప్రభుత్వం మా గౌరవ పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారు చొరవ తీసుకొని రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రతినిధులతో మాట్లాడి, మంత్రి గారితో మాట్లాడి దాన్ని పసుపు బోర్డుకు రావడంలో కృషి చేసినందుకు ఆయనకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అదేవిధంగా పసుపు బోర్డుకు ప్రధాన కార్యాలయాన్ని కేటాయించినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా గౌరవ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, ఆ ఆఫీసు రూరల్ ఎమ్మెల్యే ఆఫీసు మాకు రావడానికి సహకరించినటువంటి జిల్లా కలెక్టర్ కానీ, ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి శాసనసభ్యుడు భూపతి రెడ్డి గారు కానీ, వీరందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. రేపు భవిష్యత్తులో కూడా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిసికట్టుగా రైతుల సంక్షేమం కోసం, రైతుల అభివృద్ధి కోసం, పసుపు రైతుల అభివృద్ధి కోసం మనం కలిసికట్టుగా పనిచేయాలా. మహారాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా అయితే పసుపు రైతుల కోసం 100 కోట్ల రూపాయలు కేటాయించి పసుపు అభివృద్ధి కోసం పనిచేస్తుందో, తెలంగాణలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం కూడా ప్రత్యేకమైన నిధులు కేటాయించి
కేంద్రం ఇచ్చే నిధులకు వాళ్ళు కూడా అదనంగా నిధులు జోడించి పసుపు రైతుల సంక్షేమం కోసం పాటుపడాలని నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ పసుపు రైతుల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం నేను ఎవరితోనైనా కలుస్తాను. వాళ్ళ పసుపు రైతుల సంక్షేమము, అభివృద్ధే మాకు ముఖ్యం కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా కార్యాలయం మాకు వచ్చింది. వెంటనే కార్యాలయంలో ఈ మంత్ ఎండింగ్ వరకు కార్యాలయాన్ని ప్రారంభోత్సవాన్ని పెట్టుకొని దాంట్లో కార్యకలాపాలు కూడా మొదలుపెట్టడం జరుగుతుంది. సార్, పసుపు బోర్డు ఏర్పడినప్పటికీ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో తగిన గిట్టుబాటు రావడం లేదని చెప్పేసి ప్రధానంగా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. వాళ్ళకి మీరు చెప్పే సమాధానం ఏంటి? పసుపు బోర్డుకు సంబంధించి గత అనేక దశాబ్దాల కళ పసుపు బోర్డు సాధించుకోవాలనే సంకల్పంతో రైతులు అనేక సంవత్సరాలు పోరాటం చేసిండ్రు. మా గౌరవ పార్లమెంట్ సభ్యులు రైతులు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని గమనించి ఎట్టి పరిస్థితుల్లో సాధించాలనే సంకల్పంతో పసుపు బోర్డు తీసుకొచ్చిండు. ఇక్కడ ప్రధాన కార్యాలయం కూడా ఇక్కడ తీసుకురావడానికి సహకరించిండు సంపూర్ణంగా. వారు అనేక రకాలుగా బోర్డు కోసం, పసుపు రైతుల సంక్షేమం కోసం పనిచేసిండు. ఏదైతే ధర ఉందో ధర అన్ని రాష్ట్రాల్లో కూడా పసుపు అనేది ఓన్లీ తెలంగాణలో, నిజామాబాద్ ప్రాంతంలో పండేటువంటి పంట కాదు. దేశంలో 21 రాష్ట్రాల్లో, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ పసుపు పండుతుంది. జమ్మూ కాశ్మీర్లో, అండమాన్ నికోబార్ దీవులో కూడా ఈ పసుపు పంట పండించడం జరుగుతుంది. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో దాదాపు 2 లక్షల పైచిలకు ఎకరాలు పంట పండితే తెలంగాణలో 50,000 ఎకరాలు పండుతుంది. ఆంధ్రప్రదేశ్లో 55,000 ఎకరాలు, తమిళనాడులో 60,000 ఎకరాలు, మధ్యప్రదేశ్లో 50,000 ఎకరాలు, ఇట్లా పెద్ద ఒక 8 రాష్ట్రాల్లో ఎక్కువ క్వాంటిటీ పసుపు పండుతుంది. కర్ణాటకలో కూడా 30,000 ఎకరాల్లో, అదేవిధంగా అస్సాంలో 20,000 ఎకరాల్లో, పశ్చిమ బెంగాల్లో 30,000 ఎకరాల్లో, ఇట్లా దాదాపు చాలా చోట్ల పసుపు పండుతూ ఉన్నది. ఎక్కడ కూడా ఏ ఒక్క రోజు కూడా ధర విషయంలో ఏ రైతు కూడా బయటకు వచ్చి ఉద్యమం చేయలేదు, ఎక్కడ కూడా ప్రాబ్లం చేయలేదు. ఇక్కడ చేసినటువంటి ఉద్యమం ఏదైతుందో అది టీఆర్ఎస్ వాళ్ళు ప్రొవోకేట్ చేసి ఇక్కడ బోర్డు వచ్చింది, ఆ పేరు బీజేపీకి కానీ అరవింద్ గారికి ఆ పేరు రాకుండా ఏ రకంగా అడ్డుకోవాలనే ఒక దుర్బుద్ధితోని రైతుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది తప్పితే ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేదు. పసుపు ధర ఏ రకంగా వచ్చిందో మీరు ఒకసారి మార్కెట్లో ఉన్నటువంటి స్టాటిస్టిక్స్ తీసుకోండి. నేను ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి రైతు కమిషన్ చైర్మన్ గారు నాకు రెగ్యులర్గా మాట్లాడుతూ ఉంటే దేశంలో ఏ మార్కెట్లో ఏ రకంగా ధర వస్తుందనే విషయాన్ని వాళ్ళకు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు రియలైజ్ అయ్యి ఇక్కడ కూడా ధర రావడానికి రైతులతో మాట్లాడి, అదేవిధంగా అధికారులతో మాట్లాడి అందరం కలిసి మేము ముందుకెళ్ళడం జరిగింది. రైతు సంక్షేమం కోసం కలిసికట్టుగా ముందుకెళ్లాలని నిర్ణయించుకోవడం జరిగింది. సార్, నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పసుపు బోర్డు ఏర్పడిన నేపథ్యంలో తెలంగాణతో పాటు ఏ రాష్ట్రాలకు లబ్ధి చేకూరింది సార్? పసుపు బోర్డు జాతీయ కార్యాలయం నిజామాబాద్లో ఉన్నప్పటికీ కూడా పసుపు బోర్డు అనేది దేశంలో ఉన్నటువంటి అందరి పసుపు రైతుల సంక్షేమం కోసం పనిచేస్తుంది. ఒక ప్రాంతానికో ఒక వర్గానికో పరిమితమైనటువంటి కాదు బోర్డు. ఈ బోర్డు జాతీయ బోర్డు కాబట్టి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి పసుపు రైతుల సంక్షేమం కోసం, పసుపు రైతులకు కావాల్సినటువంటి ఇన్పుట్స్ కోసం, పసుపు ఏరియా పెరిగినప్పటికీ, ఈల్డింగ్ ఎక్కువ వచ్చినప్పటికీ కూడా రైతుకు ధర తగ్గకుండా మనం చూడాల్సిన బాధ్యత మన బోర్డు పైన ఉంది. కాబట్టి ఆ ధర తగ్గకుండా ఉండాలంటే మనం ఏం చేయాలనేది పసుపుకు సంబంధించినటువంటి వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్ తయారు చేయించడం, పరిశ్రమల్ని ప్రోత్సహించడం, ఈ పసుపు ద్వారా ఏ రకమైన ఉత్పత్తులు తయారు చేసి మనం మార్కెటింగ్ చేయొచ్చు అనే విషయాన్ని తెలియజేయడం, అదే రకంగా ఎక్స్పోర్ట్ని పెంచడం. ఇప్పుడు దాదాపు 33 దేశాల్లో పసుపు ఎగుమతి అవుతుంది. ఇంకా ఈ ఎగుమతిని ఇంకా పెంచడం. ఇప్పుడు ఈ 2023-24 సంవత్సరంలో దాదాపు 1876 కోట్ల ఎక్స్పోర్ట్ మనము పసుపుని చేయడం జరిగింది. దీన్ని 2030 వరకు 6,000 కోట్ల పైచిలకు తీసుకెళ్లాలని చెప్పేసి భారత ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోదీ గారు పసుపు బోర్డుకు టార్గెట్ ఇవ్వడం జరిగింది. ఆ టార్గెట్ ప్రకారం మీరు ముందుకెళ్తే పసుపు రైతులకు మంచి ధర వచ్చేటట్టు అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎక్స్పోర్ట్ మీద దృష్టి పెట్టండి అని చెప్పేసి మాకు వారు చెప్పడం జరిగింది. సార్, అంతర్జాతీయ మార్కెట్లో పసుపుకు భారతదేశం తరఫున ఏ స్థానం ఉంది సార్? అంతర్జాతీయ మార్కెట్లో పసుపు ప్రపంచంలో అత్యధికంగా పండించేటటువంటి దేశం ఏదైతే ఉందంటే ఓన్లీ భారతదేశమే. దాదాపు 68% ప్రపంచంలో భారతదేశంలో పసుపు పండుతుంది. మేజర్ ఎక్స్పోర్టర్ కూడా మన భారతదేశమే. భారతదేశంలో ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఈ క్రిమిసంహారక మందులు వాడనటువంటి ప్రాంతాల పసుపుకు చాలా ఎక్కువ డిమాండ్ ఉంది. కుర్కుమిన్ పర్సెంటేజ్ ఎక్కువ ఉన్నటువంటి వెరైటీస్కు ఎక్కువ డిమాండ్ ఉంది. కాబట్టి రైతులు అన్నిటినీ కూడా ఆలోచించి స్టడీ చేసి ఏ రకమైనటువంటి పంట పండిస్తే, ఏ రకమైనటువంటి వెరైటీ పండిస్తే ఏ రకంగా మనకు ప్రపంచ మార్కెట్లో డిమాండ్ ఉందనే విషయాన్ని రైతులు కూడా గమనించాల్సిందిగా నేను రైతులకు కూడా విజ్ఞప్తి చేస్తాను. మొత్తం మీద రైతులకు గిట్టుబాటు ధరతో పాటు శాస్త్రజ్ఞుల సలహాలు సూచనలతో పాటు ఇతరత్ర సౌకర్యాలు అందించబోతున్నామని స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ నాగేష్ గౌడ్తో కలిసి మోహన్, 99 టీవీ, నిజామాబాద్.
ప్రభుత్వం ఆదిలాబాద్ రైతులకు పట్టా పాస్ పుస్తకాలు ఇచ్చింది. ఆ భూములను దశాబ్దాల కాలంగా సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కానీ సాగుకు నేడు నో అంటున్నారు. దుక్కులు దున్నేందుకు వెళ్తే ఎడ్లు అరక పట్టుకుపోతున్నారు. ఇదేమిటని అడిగితే కేసులు పెడుతున్నారని అక్కడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆ సమస్య ఏంటి, అక్కడి రైతుల బాధ ఏంటో మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. బడుగు బలహీన వర్గాల కోసం ప్రభుత్వం 60 ఏళ్ల క్రితం అసైన్డ్ చేసి భూమిని అప్పచెప్పింది. ఆ భూమిని ఎన్నో ఏళ్లుగా తరతరాలుగా సాగు చేసుకుంటున్నారు ఆ ఎస్సీ ఎస్టీలు. అయినప్పటికీ కూడా వారి నుంచి ప్రభుత్వం నుంచి ఇబ్బంది లేకపోయినప్పటికీ అటవీ శాఖ అధికారులు మాత్రం ఈ భూములు మాయని చెప్పేసి ఇప్పుడు ప్రస్తుతం అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వేమనపల్లి మండలం ఇటు చామనపల్లి గ్రామంలో దాదాపుగా 200 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రభుత్వం అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు అసైన్డ్ చేసి ఫైనల్ పట్టా సర్టిఫికెట్ జారీ చేసింది. జారీ చేసి వారికి పక్కా పాస్బుక్లు కూడా అందజేసింది. దాని తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కూడా వీరికి కొత్త పాస్బుక్లు ఆ ప్రభుత్వం కూడా మంజూరు చేసింది. కానీ సమస్య ఏంటంటే ప్రభుత్వం ఏమో భూమి ఇచ్చింది, కానీ అటవీ శాఖ అధికారులు మాత్రం ఈ భూమిలోకి రావద్దు అంటూ ఈ భూమిని సాగు చేసుకోవద్దంటూ అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి. నిజంగా చెప్పాలంటే ఇది వీరు అటవీ శాఖ భూమిని ఏమన్నా ఆక్రమించారా లేకుంటే పోడు చేసుకున్నారా అంటే అదేం లేదు. పక్కాగా ప్రభుత్వం వీరికి అసైన్డ్ చేసినటువంటి భూమి ఫైనల్ పట్టా 2 ప్రభుత్వాల హయాంలో వీరికి పాస్బుక్లు ఇచ్చినటువంటి సందర్భం. కానీ అటవీ శాఖ అధికారులకు ఏం సంబంధాలు లేకున్నప్పటికీ కూడా ఈ భూమి మాది అని చెప్పేసి అడ్డుకుంటూ వీరిపై కేసులు పెట్టి నానా ఇబ్బందులు పాలు చేస్తున్నారని చెప్పేసి అయితే ఈ చామనపల్లికి చెందినటువంటి గ్రామస్తులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే చామనపల్లిలో అసలు ఏం జరుగుతుంది? ఇది ఒక కొత్త వివాదం. తెలంగాణ రాష్ట్రంలోనే ఒక కొత్త వివాదం. ప్రభుత్వం భూమి ఇచ్చింది, అటవీ శాఖ అధికారులు భూమి మాదంటున్నారు. అసలు ఏం జరిగింది, అసలు అటవీ శాఖ అధికారులు ఎందుకు వీరిని అడ్డుకుంటున్నారు అనే విషయాల్ని ఇక్కడ మనతో గ్రామస్తులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఇప్పుడు ప్రభుత్వం మీకు భూమి ఇచ్చింది, 2 ప్రభుత్వాలు పట్టా పాస్బుక్లు ఇచ్చినాయి, కానీ అటవీ శాఖ అధికారులు మిమ్మల్ని ఎందుకు దున్నుకోవద్దంటారు? అది మేము ఇప్పుడు వాళ్ళు వచ్చి దున్నుకోకమంటారు, కేసులు పెడతాను, పట్టుకపోయి జైలుకి పంపుతాను. ఎందుకు? భూములు మాది అంటారు వాళ్ళు, ఫారెస్ట్ వాళ్ళు ఈ భూమి మాది అంటున్నారు. సో మీరు ఈ భూమిని ఎంతకాలం నుంచి సాగు చేస్తున్నారు? మేము ఇది 60 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నాం. 60 సంవత్సరాల నుంచి సాగు చేయంగా ఈ సంవత్సరం 2వ సంవత్సరం నుండి 3వ సంవత్సరంలో మొత్తం బంద్ పెట్టాలని మాకు కేసులు పెట్టిండు. 9-10 మందికి కేసులు పెట్టి మేము నడవంగానే మళ్ళీ ఏమా సార్కు మేము చెప్పుకోగలిగింది. అయినా కలెక్టర్ దగ్గర మమ్మల్ని తీసుకుపోయి మీరు మాత్రం ఈ భూమి మీరే సాగు చేసుకోవాలి, మీదే భూమి అని కలెక్టర్ గారు మాకు దయచేసి కేసులు కూడా నమోదు చేశారు, అవసరం అనుకుంటే జైలు కూడా పంపుతాం అంటున్నారు. సో ఈ సమస్యను ఎవరు పరిష్కరించాలి మరి? ఇటు ప్రభుత్వం భూమి ఇచ్చింది, పేద ప్రజలకి దున్నుకోమని చెప్పింది, తరతరాలుగా దున్నుతున్నారు. కానీ ఫారెస్ట్ వాళ్ళు గత 2 సంవత్సరాల నుంచి వీరిని అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి. సో కనబడినటువంటి అధికారులను కూడా కలిసారు వీరు. సో అధికారులు కూడా వీరికి మేమే ప్రభుత్వమే ఇచ్చిన భూమి అని చెప్పేసి కూడా కేసు పెట్టమని చెప్పేసి కూడా జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. సో జైంట్ ఏదైతే ఇప్పుడు ప్రస్తుతానికి ప్రభుత్వం ఇచ్చినటువంటి భూమి అంటే ఫారెస్ట్దా లేకుంటే ప్రభుత్వందా, లేకుంటే ఫారెస్ట్కి ఏమన్నా ఈ భూమితో సంబంధాలు ఉందా, ఏది ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వంతో ఫారెస్ట్ వాళ్ళు తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బలహీన వర్గాలకు చెందినటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో ఆ రైతులను ఇబ్బందుల పాలు చేస్తుందని చెప్పేసి అయితే రైతులు ప్రధానంగా మనతో ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఇంతమంది రైతులు ఇబ్బందులు పడుతున్నాం అని చెప్పేసి ఈరోజు 99 టీవీ దృష్టికి తీసుకురావడంతో ఆ గ్రామంలోకి రావడం జరిగింది. స్వయంగా మనం గ్రామస్తులతో మాట్లాడి వారి సమస్యలను కూడా తెలుసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ మనతో మరో మహిళా రైతు ఉంది. ఆ మహిళా రైతును అడిగి తెలుసుకుందాం ఫారెస్ట్ అధికారులు ఎలాంటి ఇబ్బందులు పెడుతున్నారు అనే విషయం. ఏంటమ్మా అసలు ఏమంటారు ఫారెస్ట్ అధికారులు, మిమ్మల్ని ఎలాంటి ఇబ్బందులు పెడుతున్నారు? భూమిలో రాకమంటున్నారు ఏమన్నా అంటేనేమో వచ్చి అరకలు ఇడుస్తారు, ట్రాక్టర్ పెడుతున్నాము. మరి హైకోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చేసి వీళ్ళ భూములు వీళ్లకు దక్కే విధంగా మేము భారతీయ జనతా పార్టీ నుంచి పోరాటం చేస్తాం, రైతులకు అండగా నిలుస్తాం. గతంలో కూడా భీమిని మండలం
కేసులాపూర్ గ్రామానికి చెందినటువంటి రైతుల్ని అదే అటవీ శాఖ అధికారులు వేధిస్తే మరి అక్కడి నుంచి కూడా వాళ్లకు సంబంధించి 34 మంది రైతులకు 200 ఎకరాల భూమికి సంబంధించి హైకోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చేసి వాళ్ళ భూములు వాళ్ళకి ఇప్పించడం జరిగింది. కాబట్టి వీళ్ళ పక్షాన కూడా మేము నిరంతరం పోరాటం చేస్తాం. తప్పకుండా వీళ్లకు పేదవాళ్లకు రైతులకు అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మనము ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కనుక తీసుకున్నట్టయితే అంటే ఇప్పటి వరకు చూసినట్టయితే దాదాపుగా అటవీ శాఖ అధికారులు ఏదైతే పోడు భూములు ఉన్నాయో పోడు భూములు సాగు చేసుకుంటున్నటువంటి పోడు భూములను లాక్కునే కార్యక్రమం కొంతవరకు కొనసాగింది. ఆ తర్వాత అటవీ హక్కు పత్రాలు ఇవ్వడంతో అది కొంత సద్దుమణిగినటువంటి నేపథ్యం. మళ్ళీ అటవీ శాఖ అధికారులకు ప్రజలకు మళ్ళీ పోరు కొనసాగుతూనే ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే పోడు భూములకు సంబంధించి ఒకవైపు అటవీ శాఖ అధికారులు దాడులు చేస్తూనే ఉన్నారు, అటవీ శాఖ అధికారులు కేసులు నమోదు చేస్తూనే ఉన్నారు, రైతులను పోడు వ్యవసాయ రైతులను ఇంకా కూడా జైలుకు పంపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఆ అంశం పక్కన పెడదాం. అంటే అది న్యాయంగా నిజంగానే అటవీ శాఖకు చెందినటువంటి భూమి అయితే అలా ఫారెస్ట్ అధికారులు చర్యలు తీసుకోవడంలో తప్పు లేదనుకోవచ్చు, మనం భావించవచ్చు కూడా తప్పు లేదని. కానీ ఇక్కడ ఈ సమస్య వేరు. ఇక్కడ ప్రభుత్వం వీళ్ళకి బడుగు బలహీన వర్గాల కింద 2 ఎకరాల చొప్పున అంటే 1.5-2 ఎకరాల చొప్పున వీరికి ప్రభుత్వం అసైన్ చేసి ఫైనల్ పట్టా ఇచ్చి అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోను ఇటు తెలంగాణలో 2 పాస్బుక్లు కూడా జారీ చేసింది. దీనికి సంబంధించి వ్యవసాయ బోర్డు వేసుకున్నారు, కరెంటు వచ్చింది, దాని తర్వాత లోన్లు కూడా తీసుకుంటున్నారు, బ్యాంకు లోన్లు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి. కానీ అటవీ శాఖ అధికారులకు సంబంధించినటువంటి భూమే కానప్పటికీ కూడా ఈ రైతుల నుంచి ప్రభుత్వం ఇచ్చినటువంటి భూమిని లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా ప్రజలైతే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది మంచిర్యాల జిల్లాలోని వేమనపల్లి మండలం చామన్నపల్లి గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి రైతులు ఏమంటున్నారంటే ఇప్పటికైనా ఈ సమస్యను ప్రభుత్వ అధికారులు తక్షణమే స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలి. నిజంగా అటవీ శాఖ అధికారులు ఏదైనా మా మీద చర్యలు తీసుకుంటే అమాయకమైనటువంటి రైతులము మేము ఏదో కూలీనాలి చేసుకుంటే బతికే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఇది సంబంధిత ప్రజాప్రతినిధులు కావచ్చు, ఇక్కడ ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మినిస్టర్లు కావచ్చు, లేకపోతే జిల్లా స్థాయి అధికారులు, జిల్లా కలెక్టర్లు వీరి ఏదైతే దీని అవసరం అనుకుంటే సర్వే చేయించి తమకు న్యాయం చేయాలని చెప్పేసి అయితే ప్రధానంగా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ సారాయితో శ్రీనివాస్, మంచిర్యాల జిల్లా నుండి. రైట్, ఇవి ఈరోజు